సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నాకు తెలీదమ్మా. చార్మినార్లో తెలుసా, జ్యువెలరీస్ అన్నీ చాలా బాగుంటుంది, కానీ మనకి బేరాలు ఆడడం తెలియాలి. నాకు స్టార్టింగ్ బేరాలు ఆడడం తెలియదు అనమాట. చాలామంది టీ తాగడానికి చార్మినార్ వెళ్తారు తెలుసా, ఓన్లీ ఫర్ చాయ్ తాగడానికి. కానీ అమ్మాయిలు షాపింగ్ కోసం చార్మినార్ వెళ్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. అచ్చా హే స్మైల్. అయ్యి బాబోయ్, నాకు సిగ్గేసేస్తుంది. హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రిన్సెస్ ప్రిన్సీ. సో నేను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నానో తెలుసా? నాకు తెలీదమ్మా. చార్మినార్ వెళ్తున్నానండి. వావ్, ఆసమ్. హైదరాబాద్లో లేని వాళ్ళకి, పక్కన ఊర్లో ఉన్న వాళ్ళకి హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది ఒకటి ఫిలిం సిటీ, ఒకటి చార్మినార్. సో చార్మినార్లో ఇప్పుడు వెళ్ళి షాపింగ్ చేసి మీ అందరికీ చార్మినార్ ఎలా ఉంటుందో చూపించబోతున్నాను. మోస్ట్ ఆఫ్ ఆల్ అందరూ చూసే ఉంటారు కదా చార్మినార్, కానీ నేను కర్ణాటక నుంచి వచ్చాను కాబట్టి కర్ణాటకలో ఉన్న వాళ్ళకి కూడా చార్మినార్ చూపించాలి కదా. మన హైదరాబాద్లో చార్మినార్ ఎంత బాగుందో అందరికీ చూపించాలి కదా, అందుకే చార్మినార్ తీసుకెళ్తున్నాను. వచ్చేయండి. ఓకే. సో చార్మినార్లో తెలుసా, జ్యువెలరీస్ అన్నీ చాలా బాగుంటుంది, కానీ మనకి బేరాలు ఆడడం తెలియాలి. నాకు స్టార్టింగ్ బేరాలు ఆడడం తెలియదు అనమాట. సో అప్పుడు నేనేం చేశాను, వాళ్ళు ఎంత చెప్పారో అంత దానికి ఇచ్చేదాన్ని. కానీ తర్వాత నాకు అర్థమైంది, మనం చార్మినార్లో వాళ్ళు చెప్పినంత డబ్బులు ఇవ్వకూడదు, బేరాలు ఆడాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఒక 2000 చెప్పారనుకోండి, మనం ఒక 1000 చెప్పాలి. అంటే సగం 50కి 50 బేరాలు ఆడాలి. వాళ్ళు ఇచ్చేస్తారులే, అంతేం ప్రాబ్లం చేయరు, కానీ కొంచెం ఆ బేరాలు ఆడే టెక్నిక్ తెలిసి ఉండాలి అంతే. కాదు, చాలామంది టీ తాగడానికి చార్మినార్ వెళ్తారు తెలుసా, ఓన్లీ ఫర్ చాయ్ తాగడానికి. కానీ అమ్మాయిలు షాపింగ్ కోసం చార్మినార్ వెళ్తారు. కరెక్ట్, ఇది కరెక్ట్గా చెప్పేవయ్యా. ఎంత తక్కువ రేట్లో అంత మంచిగా దొరికితే మనకి మంచిదే కదా. ఇంకా సీరియల్ చేస్తున్నాం కాబట్టి అమ్మో జ్యువెలరీస్, శారీస్ అవన్నీ ఎక్కువ కావాల్సి ఉంటుంది. సో చార్మినార్లో కొంచెం తక్కువగా దొరుకుతుంది కాబట్టి అక్కడికి వెళ్ళి షాపింగ్ చేయాలి. చార్మినార్లో షాపింగ్ అంటే ఒక్కరే చేయడానికి చాలా బోర్ కొడుతుంది. అందుకే నేను నా ఫ్రెండ్ని కూడా తీసుకెళ్తున్నాను. పాపం మొన్నే అరుణాచలం వెళ్ళి గిరి ప్రదర్శనం అన్నీ చేసేసి వచ్చింది, కాలు నొప్పిలతో ఉంది. ఆయన కూడా వదలకుండా నేను తన్ని తీసుకెళ్తున్నాను. ఎలా అట్లుంటుంది మనతోని. మరి ఒక్కరే వెళ్ళి అక్కడ బేరాలు ఆడడం కుదరదు కదా, మనతో పాటు ఎవరైనా ఉంటే బేరాలు ఆడడానికి ఒకలాగా బాగుంటుందండి. ఉంటుంది. ఒక్కరే బేరాలు ఆడడం అంటే కష్టం కదా, అందుకు ఇప్పుడు తన్ని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నా నేను. ఏంది ట్రాఫిక్? ఎక్కడి నుంచి వచ్చినది? రంజాన్ టైమ్ లో రావడమే తప్పు. రంజాన్ టైంలో మీరు ఇక్కడ రాకపోతే ఇంకెక్కడికి వెళ్తారు? కాదు, మీకు మంచిగా ఉంది కదా ముగ్గురికి అక్కడ వెనకాల. ఆటోలో రావాలి, కార్ లో రాకూడదు. ఒకసారి చూడరా ట్రాఫిక్ ఎలా ఉందో. అమ్మ బాబోయ్, ఫైనలీ పార్కింగ్ అయితే దొరికేసింది. ఇదిగో దీని లోపలే పెట్టేసామన్నమాట. అమ్మ, ఈ చార్మినార్లో రంజాన్ టైంలో అసలు వస్తే అసలు ఎలా ఉంటారంటే జనాలు చీమలు 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 ఉన్నట్టు ఉంటారనమాట. కానీ పార్కింగ్ అయితే నాకు దొరికింది ఆ దేవుడి దయ వల్ల. ఇప్పుడు షాపింగ్ చేద్దాం పదండి.
వైట్ దంట. ఏ ఇది మన కుర్తీస్ కి బాగుంటాయి. క్వాలిటీ బాగుంది ఈ సెట్ అవును కదా, ఇది అన్నిటిలో పోలిస్తే క్వాలిటీ కొంచెం అవును. ఏ कितना भैया? 100 रुपीस का ईच. 100 50 करो भैया. ए 50 करो भैया. ए 50 कर दो ना. दोनों ज्यादा है ज्यादा. 50 करो भैया. ज्यादा తీసుకుంటాం. ఎక్కువ తీసుకుంటాం. 50 करो 50. लास्ट फाइनल रेट. No 50 ఓకే. డైనింగ్ టేబుల్ సెట్ అన్ని చాలా బాగా దొరుకుతాయి అన్నమాట. అచ్చా హే స్మైల్. అయ్యి బాబోయ్ నాకు సిగ్గేసేస్తుంది. తుమారా స్మైల్ అచ్చా హే. డీసెంట్ గా ఉందో. ఏంటి ఫిక్స్ రేట్ ఎక్స్చేంజ్ ఇన్ 1 డే. అమ్మా 1 డేలో ఎక్స్చేంజ్ అంట. ఒక్కసారి మనం ఫ్లాష్ గా ఊహించుకుందామా, ఆ ట్రాఫిక్ దాటేసి మనం ఇక్కడ దాకా వచ్చాము. ఆ ట్రాఫిక్ దాటింది ఒకటి మనకి పార్కింగ్ ఇస్తాను లోపల తీసుకెళ్ళినోడు వాడు ఎన్ని కుళ్ళు తిట్టాడు మనల్ని. లేడీ డ్రైవర్స్ కి ఇంకొకసారి నువ్వు లోపల పార్కింగ్ ఫుల్ అని చెప్పు, వాళ్ళని ఎలా చేయొద్దు అన్నాడు. అవునా, మరి చూసారా, మూడు పోయి అంట 3 పార్కింగ్స్. మళ్ళీ వాళ్ళ పార్కింగ్ ఎంత దారుణంగా ఉంది, ఏదో పాతాళంలోకి దిగినట్టుంది వాళ్ళ పార్కింగ్. మళ్ళా ఎక్స్చేంజ్ ఇన్ 1 డే అంట. 1 డేలో అయితే మనం రాలేము. ఫ్రిడ్జ్ తీసుకుందాం, మళ్ళీ రేపు కూడా వద్దాం ఫ్రిడ్జ్. ఏదో ఒక డ్రెస్ తీసుకో ఫ్రిడ్జ్. వెళ్ళడానికి 1 డే కావాలి, వెళ్ళడానికి 1 డే కావాలి, రావడానికి 1 డే కావాలి. హలిమాయ స్వాహ, హలిమాయ స్వాహ. అన్నీ నేనే ఖాళీ చేస్తున్నా. ఎస్. నిమ్మకాయ పిండింగ్ నిమ్మకాయ. సో రంజాన్ టైంకి మేమైతే చాలా ఎదురు చూస్తాం. ఎందుకో తెలుసా, హలీం కోసం. ఓన్లీ హలీం కోసమే రంజాన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. అట్లుంటుంది. ఆహా, ఇదేదో తీసుకొచ్చింది. కపిల్ దేవ్కి ఇష్టమైన రెస్టారెంట్ చార్మినార్లో ఉంది. అక్కడే కపిల్ దేవ్ వచ్చి కూర్చొని హలీం తింటాడు అని. సో అందుకోసమే మేము కూడా కపిల్ దేవ్ కోసం అని ఇక్కడే కూర్చొని హలీం తింటున్నాం. హలీం కల్పింగ్. ఇలా కలపాలి హలీం. నేను కలపడం చూస్తే ఇంకెవరు హలీమే తినరేమో. అది ముద్ద నోట్లో పెట్టడం కూడా ఎలా పెట్టాలి తెలుసా. ఇక నుంచి కపిల్ దేవ్కి మాత్రమే కాదు, ఈ ప్రిన్స్కి కూడా ఫేవరెట్ రెస్టారెంట్. చూడు ఒకసారి చూడన్నా. బాగుందా? ఇందాక ఎవరో తిన్నారు. ఇందాక రోడ్డు మీద ఏమన్నా అంటే అది అదే ఇదే కాదు, ఈ చార్మినార్లో ఏం తింటాము అప్ప వాళ్ళు ఎలా చేస్తారు అన్నా. ఇప్పుడేమో అంటే చార్మినార్ లో ఇంత మంచి హోటల్ ఉంటుందని నాకు ఇప్పుడే తెలిసింది. అందుకే కపిల్ దేవ్ వచ్చాడు. అది నేనేమనుకున్నాను, ఇక్కడ రోడ్ సైడ్ మీద ఉంటది కదా, అదేమో అనుకున్నాను. తిన్నావా? నేను కపిల్ దేవ తెలియదు, కపిల్ శర్మ తెలియదు వీళ్ళకి. మరి అంత క్రికెట్ నాలెడ్జ్ లేకుండా లేంలే. కపిల్ దేవ్ తెలుసు కానీ షాబాదా కపిల్ దేవ కపిల్ శర్మ కపిల్ ఇంతకెవరు కపిల్ దేవ కపిల్ శర్మనా? సెలబ్రిటీసే కదా.
తినవే నీకు దండం పెడతా. ఒకసారి అడుగుతా ఎవరైతే సెలబ్రిటీసే కదా అయ్యా ఏ వద్దురా వద్దా అంటే మాకు తెలియదు అన్నాడు ఓకే దే క్యాన్సల్ ద ఆర్డర్ ఏ సస్తావు This is Kapil Dev's favorite restaurant, right? Kapil Dev's favorite restaurant. ఈజీ కపిల్ దేవ్ ఆర్ కపిల్ శర్మ యా కపిల్ దేవ్ నేను కపిల్ దేవే అనే పిచ్చి మొహం దాన్ని. ఏమంది కపిల్ దేవా తెలీదు కపిల్ శర్మనా తెలీదు నీకు తెలియదు అనుకుంటా నేను. మనకంట రివర్స్ లేదు తెలుసు కదా చెప్పిందే నేను. తెలుసు కదా కపిల్ దేవ్ చెప్పాం కదా ఎంజాయ్ కపిల్ చేయండి దేవ్ తింటూ తింటూ కూడా ఎంజాయ్ చేయండి. ఇప్పుడు తిన వ్లాగ్ స్టార్ట్ చేయాలి అందుకే ఆపమని నా బ్లాగ్ ఏముందమ్మా తినడానికి నాకు ఏమీ లేదు. ఆ సోంపు బిర్యానీ తినేసిన తర్వాత ఆ సోంపు తింటే ఎంత బాగుంటుందో. అసలు బిర్యానీ తినేసిన తర్వాత సోంపు తినడం మన హక్కు అంతే. మన సోంపు తినాల్సిందే బిర్యానీ తినేసిన తర్వాత. అలాగే కొంచెం దొంగతనం చేసి తీసుకెళ్ళిపోద్దామే.